తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లోకప్ డెత్ కి గురైన కాపు యువకుడు గాదే సాయికృష్ణది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసం పోలీసులను విచ్చలవిడిగా వాడుకుంటున్న కారణంగానే ఈ దారుణాలు జరుగుతున్నాయని పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖలోని వైసీపీ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, హోంమంత్రి అనితలను కూడా నిందితులుగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారంటే సాయికృష్ణ బతికిలేడని, చంపేసినట్టు ప్రభుత్వం ఒప్పుకున్నట్టేనని, సీఐని బలి చేసి మిగతా పోలీసులు ఉన్నతాధికారులను తప్పించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. అసలు రాష్ట్రం భవిష్యత్తు చేజారిపోతా ఉంది. ఇదే కొనసాగితే మన రాష్ట్రానికి ఇంకా భవిష్యత్తు ఉండదు అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. గాదే సాయికృష్ణ అనేటువంటి 23 ఏళ్ల యువకుడిని మే 9వ తారీఖున వారి తల్లిని పిలిచి తాను ఎక్కడున్నాడో కనుక్కొని 10వ తారీఖున కృష్ణలంక పోలీస్ వారి కస్టడీలోకి తీసుకొని తల్లిని అనేక మార్లు స్టేషన్కి పిలిపించి చివరికి తల్లి నా కొడుకు ఏమైపోయాడో అనేటువంటి విషయాన్ని పట్టుకొని అనేక మార్లు పోలీస్ స్టేషన్ తిరిగితే సరైనటువంటి సమాధానం ఇవ్వక తాను న్యాయస్థానానికి ఆశ్రయిస్తే హేబియస్ కార్పస్ వేస్తే చివరికి ఈ మధ్య గడిచినటువంటి 2-3 రోజుల్లో ఏం తేలిందంటే ఆ యువకుడిని చంపి కాల్చేసి బూడిది కూడా దొరకకుండా చేసేసినటువంటి ఘటనని ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా చూసుండదు. ఈ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇటువంటి ఘటన ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా చూసుండరు ఎవరు కూడా. ఈ పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది అని అనడానికి, వినడానికి రాష్ట్ర ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినందుకు, ఇంత చేతకాని ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టినందుకు, మొదట్లోనే వారు అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలోనే అనుకున్నాం. ఏ రోజైతే ముఖ్యమంత్రి కొడుకు రోడ్ల మీదకి వచ్చి ఈ రాష్ట్రంలో ఇంకా అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవదు, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది, దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధపడి ఉండాల్సిందే అని చెప్పి ఏ రోజైతే ముఖ్యమంత్రి కొడుకు చెప్పాడో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పూర్తిగా దిగజారిపోయింది అనేటువంటి దానికి నిన్న జరిగినటువంటి ఘటన ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. నిన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలందరూ కూడా కూర్చొని దీని మీద ముఖ్యమంత్రి గారు ఏమా సీరియస్గా ఉన్నారనేటువంటి ఒక కలరింగ్ ఇచ్చి మొదట్లో సీఐని విఆర్ అన్నారు, నిన్న సస్పెండ్ అన్నారు. ఈరోజు తెల్లవారి చూస్తే ఆ కృష్ణలంక సీఐ మీద మర్డర్ కేసు పెట్టారు. అంటే ప్రభుత్వం ఆ వ్యక్తిని, సాయికృష్ణ అనేటువంటి వ్యక్తిని చంపేశాం అనేటువంటి దాన్ని ఈరోజు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్తో నిర్ధారించారు. కోర్టులో ఏం చెప్పారు? 29వ తారీఖు కల్లా కోర్టు ఆ వ్యక్తిని హాజరుపరచమంటే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి కొన్ని రోజులేమో ఆ కుర్రవాడిని తీసుకొని వచ్చాం, ఎంక్వైరీ చేశాం, విడిచిపెట్టేశామని చెప్పి కొన్ని రోజులు. అసలు ఒక వ్యక్తి మీద వారెంట్ ఉన్న తర్వాత, వారెంట్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి స్టేషన్లో పెట్టిన తర్వాత మళ్ళీ కోర్టు తాలూకా అనుమతి లేకుండా విడిచిపెట్టేటువంటి దానికి మీకు ఎవరిచ్చారు అధికారం అనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని వర్తింపజేయాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా గాలికొదిలేసిందని, జగన్ ప్రశ్నిస్తే తప్ప ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వంలో చలనం రావడం లేదని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మాది మంచి ప్రభుత్వం అని చెబుతూనే ప్రజలను కాల్చుకు తింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాకప్పుల మీద పెట్టండి. లాకప్పుల్లో ఏం జరుగుతుందో, ఎవరిని తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతున్నారో గమనించండి. సీసీ కెమెరాలు అంటారు, ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. మొన్న మా దగ్గర 12వ తేదీన జరిగిన ఒక ధర్నాలో పాల్గొన్న ఒక కుర్రాడిని
కేవలం ఒక యువకుడిని బైండ్ ఓవర్ చేస్తున్నారు. అంతకుముందు ఏ కేసులోనే నువ్వు ధర్నాకి ఎందుకు వెళ్ళావు? ఇలా ఎంతమందిని మీరు హెరాస్ చేస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా భయభ్రాంతులను చేసి పరిపాలన చేద్దాం అనుకుంటున్నారా? వెళ్తారు, అమర్ గారు 24వ తేదీన అటెండ్ అవుతారు, ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఆయన చెప్పాల్సింది చెప్తారు. మీరు ఆ మేకప్ మీద శ్రద్ధ తగ్గించి ఈ లాకప్ల మీద శ్రద్ధ పెంచమని చెప్పి ప్రభుత్వాన్ని చెప్తున్నాం. ప్రజా సమస్యల మీద శ్రద్ధ పెంచండి అని చెప్తున్నాం. ఆక్వాకల్చర్కి సంబంధించి ఈ రాష్ట్రంలో 99 పైసలకి మీరు ఎకరం ఇస్తే సాగు చేస్తున్న రైతులు కాదు వాళ్ళు. అహర్నిశలో కష్టపడి తామంతట తాము ఒక పరిశ్రమ స్థాయికి దాన్ని తీసుకొచ్చి రైతులు తమ జీవితాన్ని పణంగా పెట్టి పెట్టుబడులు పెట్టి అక్కడ ఆక్వాకల్చర్ చేస్తుంటే ఈ దేశానికి విదేశీ మార్గ ద్రవ్యాన్ని కూడా ఆర్జించి పెడుతున్నారు. అక్కడ మాఫియాలాగా తయారయ్యి సీడ్ ఎక్స్పోర్ట్స్ దగ్గర, కొనుగోలు దగ్గర రైతులు దోపిడీ జరుగుతుంది. ఇవాళ ఫీడ్ రేటు ఫిబ్రవరిలో 4 రూపాయలు. మొన్న ఈ జిమ్మిక్కులు రైతాంగం అర్థం చేసుకోలేరని మీ ఉద్దేశం. ఏ మాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే ఇటు ఎక్వా రైతుల దగ్గర మొదలు పెట్టుకుని అటు పొగాకు రైతుల వరకు ఎందుకు మీరు ఆ సమస్యల పరిష్కారానికి ముందుగా చొరవ తీసుకోవట్లేదు? ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి గట్టిగా నిలదీస్తే మాత్రమే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మా జగన్ గారు ఎప్పుడు చెప్తారు, వీఆర్ వాయిస్ ఫర్ ద వాయిస్ లెస్ అని. ఎవరైతే మాట్లాడలేరో ఆ బాధితుల పక్షాన ఖచ్చితంగా నిలబడతాం, ఖచ్చితంగా ఎండగడతాం. ఈ సందర్భంగా నేను చెప్తున్నా పోలీస్ అధికారులకు కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మంది పోలీస్ అధికారులు, నేను అందరినీ అనట్లే, కొంతమంది అయితే వెళ్ళిన వాళ్ళని ఎన్ని రకాలుగా మాటలతో బూతులతో ఏంటంటే ముందు వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం. కొన్ని స్టేషన్లో అయితే పంచాయతీల స్థాయి దాటి పిటిషనర్ల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారని చెప్తున్నారు. సరిదిద్దుకోమని చెప్తున్నాం, ఇప్పటికైనా సమీక్షించుకోమని చెప్తున్నాం. ఇదేదో వైఎస్ఆర్ పార్టీ చేసిన విమర్శలుగా ఆరోపణలుగా చూడకండి, మీరు వాస్తవాలు తెప్పించుకోండి. మీరు కాసేపు విదేశీ పర్యటనల మీద పెట్టుబడుల మీద శ్రద్ధ తగ్గించి క్షేత్రస్థాయి మీద దృష్టి పెట్టండి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గాలికి వదిలేసి మేమేమన్నా అంటే విరుచుకుపడడానికి మీ దగ్గర మొత్తం రకరకాల యంత్రాంగాలు ఉన్నాయి. చాలా విషయాలు మాట్లాడాలి మీతో. చాలా చిత్రం, రైతు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని అందించారు, సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, 0 వడ్డీ ఇచ్చారు, ఆర్బీకేలు ఏర్పాటు చేసి ఆర్బీకే స్థాయిలోనే వాళ్ళని ఈ క్రాప్ చేయించి ఎరువులు ఇచ్చారు, పురుగు మందులు ఇచ్చారు, విత్తనాలు కూడా క్యూలో నుంచోకుండా తీసుకునే పరిస్థితిని క్రియేట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 3వ వార్డు కళాభవన్ వీధిలో అంగన్వాడీ కేంద్రాన్ని కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు తనిఖీ చేశారు. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, విద్యా కార్యక్రమాలు, పరిశుభ్రత, హాజరు నమోదు, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ ప్రతి చిన్నారికి నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం చిన్నారులకు స్వయంగా పౌష్టికాహారాన్ని వడ్డించి వారితో కలిసి కూర్చొని భోజనం చేశారు. ఆహారం నాణ్యత, రుచి, పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, జనసేన 3వ వార్డ్ ఇన్ఛార్జ్ యాతం శ్రీను, టీడీపీ 3వ వార్డ్ ఇన్ఛార్జ్ యాతం వీరరాఘవులు, టీడీపీ టౌన్ జాయింట్ సెక్రటరీ యలమచిలి శ్రీనివాసరావు, వార్డ్ సెక్రటరీ కాపా అమర్బాబు, బీజేపీ నాయకులు మల్లుల గంగాధర్, జున్ను ఏడుకొండలు, దొడ్డిపట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రం నెహ్రూ నగరం, ఇక్కడికి మేమందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే అంగన్వాడీ పిల్లల్ని ఎలా చూస్తున్నారు, ఏ విధంగా వాళ్ళకి పోషణాహారం ఉంది అని నిన్న మా రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాసరావు గారు మమ్మల్ని అందరినీ కూడా టెలిగ్రామ్లో తీసుకొని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా సరే మీరు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు మాకు తెలియపరచమని చెప్పడం జరిగింది. ఇక్కడికే మేము తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, అలాగే జనసేన నాయకులు, వార్డు నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. అలాగే మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ గారు షబీనా గారు, అలాగే జనసేన వార్డు ఇన్ఛార్జ్ గారు శ్రీ యాతం శ్రీను గారు, అలాగే టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ గారు శ్రీ యాతం రాఘవరావు గారు, టీడీపీ వార్డు సెక్రటరీ గారు కాప అమర్బాబు గారు, అలాగే బీజేపీ నాయకులు మల్లుల గంగాధరం గారు, అలాగే టీడీపీ నాయకులు ఏడుకొండల గారు, అలాగే టౌన్ సెక్రటరీ గారు శ్రీ యలమంచిలి శ్రీనివాసరావు గారు, అలాగే బీజేపీ నాయకులు దొడ్డిపట్ల శ్రీను గారు, అలాగే ఇతర నాయకులు రావడం జరిగింది. ఇక్కడ పిల్లలు కూడా
ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉండడం, ఆడుకుంటూ ఉండడం, మేము వచ్చిన టైంలో అంతా కూడా ఆస్తిగా తనిఖీ చేయడం అంతా కూడా చూసినాకంతా కూడా బాగానే ఉంది. 3వ వార్డులో అంగన్వాడీ కేంద్రం మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఇందులో పిల్లలకి అంగన్వాడీ టీచర్ గారు శ్రద్ధ చూపిస్తూ పిల్లలకి భోజనం విషయంలో కానీ అలాగే పరిశుభ్రత విషయంలో కానీ చాలా బాగా చూసుకుంటున్నారు. ఈ అంగన్వాడీ కేంద్రాన్ని మన జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అలాగే బీజేపీ నాయకులు అందరూ కూడా వచ్చి ఇక్కడున్న వాతావరణాన్ని పరిశీలించి పిల్లలందరూ కూడా సంతోషంగా ఉండడం చూసి మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ తనిఖీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇలా టీచర్ గారిని అలాగే బాగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి ఇంటికి యోగాను తీసుకువెళ్లడమే లక్ష్యమని ప్రకటించిన సీఎం చంద్రబాబు. యోగా వ్యాప్తి కోసం బాబా రామ్దేవ్ తో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. కోల్కతాలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సులో మంత్రి లోకేష్ కీలక ప్రసంగం. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే 3 సూత్రాలతో ఏపీ ముందుకు వెళ్తుందని స్పష్టం. రాష్ట్రంలోని 1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు త్వరలోనే విముక్తి కల్పిస్తామన్న మంత్రి అనగాని. ప్రజల భూ హక్కుల పరిరక్షణలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్య. లాకప్ డెత్ కి గురైన సాయి కృష్ణది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనన్న మాజీ మంత్రి అమర్నాథ్. సీబీఐ విచారణ జరిగితే ఈ దారుణంలో పాల్గొన్న వారందరికీ శిక్ష పడుతుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.